టు ట్రూలీ లవ్ యూ మస్ట్ బీ ఏబుల్ టు టేక్ యువర్ పెయిన్ అండ్ ప్లే విత్ ఇట్ అంటాడు చార్లీ చాప్లిన్. ఆయనకి పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే 6 జనరేషన్స్ మారిపోయినా ఇప్పటికీ చాప్లిన్ సినిమాలు ఎక్కడో ఒక చోట నవ్వులు పూయిస్తూనే ఉంటాయి. ఎక్కడ ఆకలితో పడుకున్నాడో అక్కడే కోట్లు సంపాదించాడు, ఎక్కడ సంపాదించాడో అక్కడి నుండే గెంటివేయబడ్డాడు, ఎక్కడి నుండి గెంటివేయబడ్డాడో అక్కడికే పిలిచి మరీ సత్కరించారు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈ భూమి మీద మొట్టమొదటి గ్లోబల్ స్టార్ చార్లీ చాప్లిన్. అంత మాత్రాన విధి ఆయనకేమీ ఎక్సెప్షన్ ఇవ్వలేదు. 1889 ఏప్రిల్ 16న చార్లెస్ చాప్లిన్ హ్యానా హిల్ అండ్ చార్లెస్ చాప్లిన్ సీనియర్కి లండన్లో జన్మించాడు. చాప్లిన్ తల్లిదండ్రులు ఇద్దరూ పెళ్లి కాకముందు నుండే మ్యూజిక్ హాల్ గ్రూప్స్లో పర్ఫామ్ చేస్తూ ఉండేవారు. మ్యూజిక్ హాల్ గ్రూప్స్ అంటే పాటలు డ్యాన్సులతో ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇవ్వటం. చాప్లిన్ పుట్టిన కొన్నాళ్లకే తన తండ్రి భార్య బిడ్డల్ని వదిలేసి ఎక్కడికో మాయమైపోయాడు. తన తల్లి ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచేది, అయినా ఒక్కొక్కసారి తినడానికి తిండి ఉండేది కాదు. దాంతో చిన్న వయసులోనే చాప్లిన్ కూలి పనికి వెళ్లాల్సి వచ్చేది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల తల్లికి పిచ్చి పట్టడంతో మానసిక రోగుల హాస్పిటల్లో ఆమెను చేర్చారు. చాప్లిన్ కొంతకాలం తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి పరిస్థితి కూడా అంతే ఉండేది. తాగి అతను చనిపోయాడు. దాంతో 9 ఏళ్లకే తన తండ్రికి పరిచయం ఉన్న కొన్ని మ్యూజిక్ హాల్ గ్రూప్స్లో చేరి చిన్న ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాడు. చాలా కాలం చాప్లిన్కి తినడానికి తిండి ఉండేది కాదు. ఆకలితో ఒంటరిగా పడుకునేవాడు. ఈ పాటలు డ్యాన్సుల మీద చాప్లిన్కి ఇష్టం ఉండేది కాదు. కామెడీ యాక్ట్ చేయాలనుకునేవాడు. దానికోసమని థియేటర్ ఏజెన్సీతో చేరాడు. చాప్లిన్ చేసిన మొదటి యాక్ట్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు, కానీ అంతమందిలో చాప్లిన్ని క్రిటిక్స్ గుర్తించగలిగారు. తన రెండవ థియేటర్ యాక్ట్ షెర్లాక్ హోమ్స్లో ఒక పేజ్ బాయ్గా నటించాడు. ఇది చాలా సక్సెస్ అయింది. దాంతో ఒరిజినల్ షెర్లాక్ హోమ్స్ విలియం జిలెట్ పక్కన నటించే అవకాశం చాప్లిన్కి 16 ఏళ్లకే లభించింది. 1913 సెప్టెంబర్లో కీస్టోన్ అనే మోషన్ పిక్చర్స్ సంస్థ చాప్లిన్ టాలెంట్ను గుర్తించి అతనితో వారానికి $150కి ఒప్పందం చేసుకుంది. అలా చాప్లిన్కి సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. మొదటి సినిమాలో అతని వేషధారణ అతనికే నచ్చలేదు. దాంతో రెండో సినిమాలో ట్రాంప్ అనే ఐకానిక్ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నాడు. ట్రాంప్ అంటే ఒక దేశ దిమ్మరి. అతని వేషధారణ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏది ఎలా ఉండాలో అలా కాకుండా ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా అతని వేషధారణ ఉంటుంది. చిన్న క్యాప్, టైట్ సూట్, కాలర్ పైన టై, లూజ్ ప్యాంట్, పెద్ద షూస్ విత్ హ్యాండ్ స్టిక్ అండ్ షార్ట్ మీస కట్టు. ఇలా చాలా విచిత్రంగా ఉండేది. 1914లో కిడ్ ఆటో రేస్ ఎట్ వెనిస్ అనే ఫిల్మ్లో ఈ ట్రాంప్ అనే క్యారెక్టర్ మొట్టమొదటిసారిగా కనిపించింది. ఆ క్యారెక్టర్ తిరుగులేని చరిత్రగా మిగిలిపోయింది. ఇక వరుసగా అతను చేసిన 1 రీల్ 2 రీల్ షార్ట్ ఫిల్మ్స్ని జనం ఎగబడి చూసేవాళ్ళు. డైరెక్టర్స్తో తన అభిప్రాయాలు కలవకపోవడంతో తానే సొంతగా డైరెక్ట్ చేయటం స్టార్ట్ చేశాడు. 1914 డిసెంబర్లో వారానికి $1,250 చొప్పున $10,000 అడ్వాన్స్ తీసుకొని ఎస్ఏ ఫిల్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో షార్ట్ ఫిల్మ్ మేకింగ్కి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ టైంలో చాప్లిన్ ఏది పట్టుకున్నా బంగారం అయ్యేది. చేసిన ప్రతి ఫిల్మ్ అంచనాలకు మించి ఆడేది, కలెక్షన్లు రాబట్టేది. కామెడీతో పాటు హ్యూమర్ కూడా యాడ్ చేయటం చాప్లిన్ స్పెషాలిటీ. అందుకే కేవలం యుఎస్లోనే కాదు, యూకే, యూరప్, ఏషియన్ కంట్రీస్లో కూడా చాలా పాపులర్ అయిపోయాడు. 1915 నాటికి చాప్లిన్ ఒక కల్చరల్ ఫినామినన్గా మారిపోయాడు. DVD షాప్స్ మొత్తం అతని ఫిల్మ్స్తో నిండిపోయేవి. డిసెంబర్ 1915 అంటే కేవలం 2 సంవత్సరాల తర్వాత మ్యూచువల్ అనే సంస్థతో $6,70,000 అడ్వాన్స్ తీసుకొని వారానికి $10,000కి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అప్పటికి ప్రపంచంలో అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న యాక్టర్స్లో చార్లీ చాప్లిన్ ఒకడు. 1918లో ఒక సొంత స్టూడియో కట్టుకొని తనకు కావలసిన వారిని హైర్ చేసుకునేవాడు. తన చిత్రాల్లో మాటలు, భాష లేకపోవటం, హాస్యం ప్రపంచ భాష అవ్వడంతో అత్యంత త్వరగా గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయాడు. ప్రతి దేశంలో అతని సినిమాలు ప్రదర్శించారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కోట్ల మంది అతనికి అభిమానులుగా మారిపోయారు. చాప్లిన్ ఎంత ఫేమస్ సెలబ్రిటీనో అంత వివాదాస్పదుడు కూడా. 1918లో మిల్డ్రెడ్ హ్యారియర్ అనే తన ఫిలిమ్స్లోనే యాక్ట్ చేసే యాక్ట్రెస్ చాప్లిన్ వలన తను ప్రెగ్నెంట్ అయ్యానని అనౌన్స్ చేసింది.
ఆ విషయం కాంట్రవర్సీ అవ్వకూడదని చాప్లిన్ వెంటనే హ్యారియర్ని సీక్రెట్గా లాస్ ఏంజల్స్లో పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న కొన్నాళ్ళకే అది ఫేక్ ప్రెగ్నెన్సీ అని తెలిసింది. కానీ అప్పటికే హ్యారియర్ నిజమైన గర్భం దాల్చింది. 1919 జూలైలో వాళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టి 3 రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. తన బిడ్డ చనిపోవటం, తన చిన్ననాటి అనుభవాలన్నీ రిఫ్లెక్ట్ అయ్యేలా చార్లెస్ చాప్లిన్ ద కిడ్ అనే ఫిల్మ్ని తీశాడు. అది సూపర్ సక్సెస్ అయ్యి సుమారు 50 దేశాల్లో అప్పట్లో స్క్రీన్ అయింది. 1924లో మళ్ళీ చార్లీ చాప్లిన్ జీవితంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. లిటా గ్రే అనే 16 ఏళ్ల యాక్ట్రెస్ చాప్లిన్ కారణంగా తాను గర్భం దాల్చానని అనౌన్స్ చేసింది. ఆమె కూడా అంతకుముందు చార్లెస్ చాప్లిన్ సినిమాల్లో నటించింది. 1924 నవంబర్లో లిటాని 35 ఏళ్ల చాప్లిన్ మళ్ళీ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వారికి 2 కొడుకులు జన్మించారు. అయితే వాళ్ళ వివాహ బంధం అంత గొప్పగా ఏముండేది కాదు. తన భార్యను కలవడానికి చాప్లిన్ ఇష్టపడేవాడు కాదు. ఎక్కువ కాలం స్టూడియోలోనే గడిపేసేవాడు. తర్వాత కాలంలో లిటా గ్రే చాప్లిన్ మీద కేసు పెట్టి డైవర్స్ కోరింది. పర్వర్షన్, ఇన్ఫిడిలిటీ అండ్ అబ్యూస్ అనే కారణాలతో చాప్లిన్ నుండి డైవర్స్ కోరింది. కేసు పెద్దది కాకూడదని చాప్లిన్ లాయర్ $6 లక్షల వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ చేశాడు. కానీ అప్పటికే చార్లీ చాప్లిన్ డైవర్స్ కేసు హెడ్లైన్స్లో నిలిచింది. ఇంత స్ట్రెస్ మధ్యలో కూడా చాప్లిన్ తన కసిని మొత్తం ఫిల్మ్ మేకింగ్లో పెట్టి ద సర్కస్ అనే ఫిల్మ్ నిర్మించి యాక్ట్ చేశాడు. అది గ్రాండ్ సక్సెస్ అయ్యి కొత్త రికార్డ్స్ నెలకొల్పింది. ఇక అమెరికాలోకి టాకీ సినిమాలు రావటం మొదలయ్యాయి. చాప్లిన్ మాత్రం తన సినిమాలకి మాట యాడ్ చేస్తే ఏదో ఒక భాషకే పరిమితం అయిపోతాయని మూకీలు మాత్రమే తీసేవాడు. మిగతా అందరి మూకీ సినిమాలు బోర్ కొట్టిన చాప్లిన్ సినిమాలు మాత్రం సక్సెస్ అయ్యేవి. 1936లో ప్యారెట్ గోడార్డ్ అనే నటితో చాప్లిన్ యూరప్ టూర్కి వెళ్ళి రావటం అనుమానాలు కలిగించాయి. వాళ్ళిద్దరూ వాళ్ళ రిలేషన్ పైన చాలా కాలం కమెంట్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. అయితే వాళ్ళిద్దరూ సీక్రెట్గా యూరప్లోనే పెళ్లి చేసుకున్నట్టుగా 1938లో అనౌన్స్ చేశాడు. ఇద్దరు ప్రొఫెషనల్స్ అవ్వడంతో తెలియకుండా ఇద్దరి మధ్యలో దూరం పెరిగింది. చివరికి 1942లో ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు. చార్లీ చాప్లిన్కి అడాల్ఫ్ హిట్లర్కి చాలా దగ్గర పోలికలు ఉండేవి. 4 రోజుల తేడాతో పుట్టారు. వేషం, శరీరం కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఈ విషయమే చాప్లిన్ని ద డిక్టేటర్ అనే ఫిల్మ్ తీయటానికి ఇన్స్పైర్ చేసింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో విడుదలైన ద డిక్టేటర్ అనే సినిమాలో హిట్లర్ విధానాలపైన విమర్శనాత్మకమైన కామెడీ పండించాడు చాప్లిన్. 1941లో జాన్ బ్యారీ అనే యాక్ట్రెస్ మళ్ళీ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది. కానీ చాప్లిన్ దాన్ని కొట్టిపడేశాడు. కానీ ప్రజలకి, మీడియాకి మాత్రం చాప్లిన్పై నమ్మకం పోయింది. ఇదే అలుసుగా ఆమె చాప్లిన్పై 3-4 రకాల కేసులు పెట్టింది. ఒక్కసారిగా చాప్లిన్పై మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. చాప్లిన్పై పెట్టిన కేసులన్నీ నిరూపింపబడలేదు. కానీ బ్యారీస్కి పుట్టిన బిడ్డకి మాత్రం చాప్లినే తండ్రిని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంతేకాదు, బ్యారీకి 21 ఏళ్ళు వచ్చే వరకు తల్లికి, బిడ్డకి సపోర్ట్ ఎక్స్పెన్సెస్కి అమౌంట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారం నడుస్తుండగానే చాప్లిన్ 18 ఏళ్ల ఊనా ఊనీల్ని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు 54 సంవత్సరాలు. ఊనాని పెళ్లి చేసుకోవటమే హ్యాపీయెస్ట్ ఈవెంట్ ఆఫ్ మై లైఫ్ అని చాప్లిన్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. వారిద్దరికీ 8 మంది సంతానం. ఊనా కేవలం చాప్లిన్ని ప్రేమించడమే కాదు, అతన్ని ఆరాధించేదని చాప్లిన్ పెద్ద కొడుకు చెప్తూ ఉండేవాడు. పెళ్ళంటే కేవలం 2 మనుషులు కలిసి ఉండడం కాదు, ఇద్దరి ఎమోషన్స్ సింక్ అవటం. అది చాప్లిన్కి 50 ఏళ్ల వయసులో దక్కింది. కాలం బాగా మారిపోవడంతో చాప్లిన్ కూడా తన ఫిల్మ్స్కి వాయిస్ యాడ్ చేయక తప్పని పరిస్థితి. అవి అంతగా జనాల్ని మెప్పించలేకపోయేవి. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్కి సపోర్ట్ చేస్తూ క్యాంపెయిన్ నడపటం, సోవియట్ యూనియన్ నాయకులతో పాటు కొంతమంది సస్పెక్టెడ్ కమ్యూనిస్ట్ నాయకులతో పరిచయాలు కలిగి ఉండటం అమెరికా మీడియా, గవర్నమెంట్ దృష్టిలో అతనిపై ఒక కమ్యూనిస్ట్ ముద్ర వేశాయి. చాప్లిన్ దీన్ని కొట్టిపడేసేవాడు. తాను కమ్యూనిస్ట్ కాదని, ఒకవేళ అయినా తప్పేముందని ప్రశ్నించేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్పై వేసే శిక్షలపై ఓపెన్గా మాట్లాడేవాడు. దాంతో అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FBI 1947లో చాప్లిన్ కార్యకలాపాలపై అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది అండ్ చాప్లిన్ని US నుండి వెళ్ళిపోవాలని కోరింది. 1951లో తన ఫిల్మ్ లైమ్ లైట్ ప్రీమియర్ కోసం లండన్ వెళ్ళినప్పుడు అమెరికా చాప్లిన్ రీఎంట్రీ పర్మిట్ని రద్దు చేసింది.
దాంతో చాప్లిన్ అండ్ అతని భార్య ఊనా స్విట్జర్లాండ్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యారు. అయితే తన కాంటాక్ట్స్ అండ్ టెక్నాలజీ అంతా యుఎస్లోనే ఉండిపోవడంతో చాప్లిన్ ఫిల్మ్ మేకింగ్లో చాలా ఇబ్బంది పడేవాడు. 1950లో చాప్లిన్కి ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. అది కూడా కమ్యూనిస్టు దేశాల చేతుల్లో ఉన్న వరల్డ్ పీస్ కౌన్సిల్ ఇవ్వడంతో అతనిపై వివాదాలు మరింత పెరిగాయి. తన అనుభవాలన్నీ కలిపి కింగ్ ఇన్ ద న్యూయార్క్ అనే ఫిల్మ్ తీశాడు. చార్లెస్ చాప్లిన్ ఆ సినిమాని యుఎస్లో మాత్రం రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత కాలంలో కొత్తగా ఫిల్మ్స్లో యాక్ట్ చేయటం కన్నా డైరెక్ట్ చేయటం మీద ఫోకస్ పెట్టాడు. అక్కడక్కడ క్యామియోగా మాత్రమే కనిపించేవాడు. ఆ తర్వాత దానికి కూడా ఆరోగ్యం సహకరించకపోవడంతో తన పాత సినిమాలకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసి రిలీజ్ చేసేవాడు. 1970లో అమెరికాలో పొలిటికల్ వాతావరణంలో కొంత మార్పు వచ్చింది. చార్లెస్ చాప్లిన్ అభిప్రాయాల కన్నా అతని సినిమాలను చూడటానికి జనాలు ఇష్టపడేవారు. 1972లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ దీన్ని ఆస్కార్గా పిలుస్తారు. చాప్లిన్కి హానరరీ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు తీసుకోవడం కోసం 20 సంవత్సరాల తర్వాత అమెరికాలో చాప్లిన్ అడుగుపెట్టాడు. చాప్లిన్ అవార్డు తీసుకుంటున్న సమయంలో సభలో వాళ్ళంతా లేచి 12 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అకాడమీస్ హిస్టరీలో ఇదే ఇప్పటికీ లాంగెస్ట్ స్టాండింగ్ ఓవేషన్. 1975లో బ్రిటన్ అత్యుత్తమ పురస్కారం నైట్హుడ్ హానర్ని క్వీన్ ఎలిజబెత్ II చేతుల మీదుగా అందుకున్నాడు. ఆ అవార్డుని చాప్లిన్ వీల్ చైర్లో కూర్చొని అందుకోవాల్సి వచ్చింది. అప్పటికే చాప్లిన్కి చాలాసార్లు హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయి. చివరిగా 1977లో క్రిస్మస్ రోజున హార్ట్ స్ట్రోక్స్తో నిద్రలోనే చనిపోయాడు. అతని దేహాన్ని చాలా సింపుల్ సెరమనీతో పూడ్చిపెట్టారు. మార్చి 1, 1978లో చాప్లిన్ సమాధిని తవ్వి అతని శవపేటికని కొంతమంది దొంగిలించారు. ఊనా చాప్లిన్ నుండి డబ్బులు డిమాండ్ చేశారు. కానీ పోలీస్ ఆపరేషన్లో 2 దొంగలు దొరికిపోయారు. మళ్ళీ చాప్లిన్ శవపేటికని స్విట్జర్లాండ్లో కోర్జియర్ సెమెంటరీలో ఖననం చేశారు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తున్న ప్రతి మనిషి జీవితంలోనూ నవ్వే ఉందన్న గ్యారంటీ ఏం లేదు. అన్నీ మరిచిపోయి నవ్వడమే చాలా గొప్ప విషయం. అలాంటిది జీవితంలో జరుగుతున్న వాటన్నిటిని భరించి ఎదుటివాడిని నవ్వించడం అంటే ఇంకెంత గొప్ప విషయమో ఆలోచించండి. చార్లీ చాప్లిన్ సినిమాలో నటించడమే కాదు, సరిగ్గా గమనిస్తే చాప్లిన్ జీవితంలోనే ఒక సినిమా ఉంది.